Welcome to JB Maths 2026 TG TET. Let's see math solution. Okay. Question చూడండి. When a marble is drawn at random from a bag containing 5 red marbles and 4 blue marbles, the probability that it is a blue marble. అంటే చూడండి, ఓ బ్యాగ్లో ఏమున్నాయంటే మనకి 5 రెడ్ ఉన్నాయి, 5 రెడ్ మార్బుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ 4 బ్లూ మార్బుల్స్ ఉన్నాయి. మార్బుల్స్ అంటే గోళీ, ఓకేనా. అయితే ఈ బ్యాగ్లో నుంచి ర్యాండమ్గా అంటే చూడకుండా మనం డైరెక్ట్ ఒక బాల్ తీసుకుంటే అది ఖచ్చితంగా ఏదై ఉండాలంటే బ్లూ అయి ఉండాలి అనేది ఏంటంటే ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం డైరెక్ట్ ఆన్సర్ వేసేయచ్చు. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు మనకి 10th 9th నుంచి ఫార్ములా వస్తుంది. ఏంది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్, సరే మనం ఫర్ అండర్స్టాండింగ్ మన ఎగ్జామ్ రాయాల్సిన పని లేదు. ఫార్ములా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్. చూడండి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అంటే మనకు కావాల్సినవి, రిక్వైర్డ్వి అని మీనింగ్. మనకు కావాల్సింది ఏంది? ప్రాబబిలిటీ దట్. అసలు ప్రాబబిలిటీ అంటే ఏంది? పాసిబిలిటీ టు ఈవెంట్, అంటే మనకు కావాల్సిన ఈవెంట్, పాసిబుల్ అయ్యే ఈవెంట్ అనమాట. ప్రాబబిలిటీ నథింగ్ బట్ పాసిబిలిటీ, ఓకేనా. మన పాసిబిలిటీ ఏమై ఉండాలి? అది మనం తీసే ఆ బ్యాగ్లో నుంచి తీసే బాల్ ఖచ్చితంగా బ్లూ అయ్యే మార్బుల్ అయి ఉండాలి. అంటే మనకి ఫార్ములా ఏంటి? పి ఆఫ్ ఈ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్. అంటే దీంట్లో చూడకుండా ర్యాండమ్గా మనం ఒక బాల్ని తీస్తే, మనం ఒక మార్బుల్ తీస్తే అది ఖచ్చితంగా బ్లూ అయ్యేదే ఉండాలి. కాబట్టి మనం ఫేవరబుల్ అన్నీ కూడా ఏమైతే ఇక్కడ మనకి ఇవి ఫేవరబుల్ అయిపోతాయి, ఇవి ఫేవరబుల్ అవుట్కమ్స్. మరి టోటల్ ఏమవుతాయి? టోటల్ వచ్చేసి రెడ్ ప్లస్ బ్లూ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 5 రెడ్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి 4 ఉన్నాయి. 5 + 4 ఎంత? 9. మొత్తం 9 మార్బుల్స్ ఉన్నాయి. అంటే ముందు ఫేవరబుల్ మనకు కావాల్సిన వేసేయాలి. మనకు కావాల్సింది బ్లూ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 బై టోటల్ ఎన్ని ఉన్నాయి? 9. సో దిస్ ఇస్ ద ఆన్సర్, 4/9, ఓకేనా. సో మరి 4/9 ఆప్షన్ ఎక్కడ ఉంది? ఇక్కడ. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో సింపుల్గా ఏం లేదు, ఇక్కడ ఇవన్నీ స్టెప్స్ వేయాల్సిన అవసరం లేదు. బ్లూ మార్బుల్ అయ్యే ప్రాబబిలిటీ అనగానే వెంటనే మనం పి ఆఫ్ ఈ ఈక్వల్ టు, మనకి బ్లూ కావాలి కాబట్టి బ్లూ ఎన్ని ఉన్నాయి అవి వేసేయాలి ఫస్ట్ పైన, బై కింద టోటల్ వేయాలి. దట్స్ ఆల్. సో ఇదంతా చేయకుండానే డైరెక్ట్ ఒకే స్టెప్లో ఆన్సర్ పెట్టేయచ్చు 4/9 అని, ఓకేనా. సో ఇఫ్ యూ అండర్స్టూడ్ దిస్, ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.